కామారెడ్డి జిల్లా కేంద్రంలో గత 2 రోజులుగా దొంగలు హల్చల్ చేస్తున్నారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ ఎవరూ లేని సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజనగర్ కాలనీలో నివాసం ఉండే శ్రీకాంత్ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగలగొట్టున్నాయి. ఇంట్లోకి గుర్తు తెలియని దుండగుడు చొరబడి 9 తులాల బంగారు ఆభరణాలు, 2000 రూపాయల నగదు, 15 తులాల వెండిని దోచుకెళ్లారు. బాధితులు కామారెడ్డి పట్టణం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు క్లూస్ టీమ్ ఆధారాలతో కాలనీలోని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. వచ్చేసరికి తాళం వెళ్ళగొట్టేసి అన్ని బట్టలు కింద పడేసి బంగారం మొత్తం తీసుకొని 8 తులాల చిల్లర 8.5 చిల్లర ఉంటుంది. బంగారం, వెండి కూడా పట్టి, క్యాష్ 2000 అంతే. గురువారం సాయంత్రం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన సెలవులకి, శుక్రవారం సాయంత్రం వచ్చిన మొక్కలకు నీళ్ళు పోయడానికి. ఆ రోజు ఏం కాలేదు. నిన్న రాలేను. ఈరోజు మార్నింగ్ 8 o'clock వచ్చింది.